ఎలక్షన్ కమిషన్ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చిన ఎస్ఐఆర్ ఫార్ములో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ డీటెయిల్స్, దాంతోపాటు మన డీటెయిల్స్, మన నేమ్, అడ్రస్, ఫోటో, ఈసారి ఏ కాన్స్టిట్యుయెన్సీలో మనం రిజిస్టర్ అయి ఉన్నామో ఆ డీటెయిల్స్, తర్వాత అప్డేటెడ్ ఫోటో పేస్ట్ చేయడానికి ఒక స్పేస్ ఇచ్చి ఉంటారు. మనం ఫోటో ఒకటి పేస్ట్ చేస్తే పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 2 చూసుకుంటే మనం మళ్ళీ 2 డివిజన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో ఎవరు ఫిల్ చేయాలి, రైట్ సైడ్లో ఎవరు ఫిల్ చేయాలంటే ఎవరైతే ఓటర్స్ 2002లో ఆల్రెడీ ఓటు ఉండి ఓటర్ లిస్ట్లో పేరు ఉంటుందో వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఫిలప్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది అంటే మనకు 2002లో ఓటర్ కార్డు ఉంటే, లేదా అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో 2002 ఓటర్ లిస్ట్లో మన పేరు ఉంటే మనం లెఫ్ట్ సైడ్ ఫిలప్ చేయాలి. అది కూడా మన డీటెయిల్సే ఫిలప్ చేయాలి, మన పేరెంట్స్వి కాదు. ఏం డీటెయిల్స్ ఉంటాయి? ఒకవేళ ఇప్పుడు నేను ఇది మా ఫాదర్కి ఫిల్ చేస్తున్నా. మా ఫాదర్ 2002లో ఆల్రెడీ ఓటర్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి 2002 లిస్ట్లో అది ఎలా చూడాలనేది నేను పార్ట్ 2 ఇంకో వీడియో చేస్తాను. అందులోంచి ఆ డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ ఇది మా ఫాదర్ది అయితే మా ఫాదర్ నేము, ఎపిక్ నెంబర్ అన్న ఓటర్ కార్డ్ నెంబర్ అన్న ఒకటే. మా ఫాదర్ది ఓటర్ కార్డ్ నెంబరు, మా ఫాదర్ ఎవరైతే రిలేటివ్ అని పేరు ఉంటుందో ఆ కార్డు పైన ఫాదర్దా, మదర్దా, గ్రాండ్ ఫాదర్దా వాళ్ళ డీటెయిల్స్, అతనితో వాళ్ళకున్న రిలేషన్షిప్, డిస్ట్రిక్ట్, స్టేట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్న నియోజకవర్గం అన్న ఒకటే, వాటి పేరు, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పార్ట్ నంబరు, సీరియల్ నంబర్, ఇవన్నీ ఫిలప్ చేస్తాను నేను. ఇవన్నీ కూడా మనకు మన పాత 2002 ఓటర్ కార్డు ఉంటే దానిపైన ఉంటాయి. ఒకవేళ అది లేకుంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఫిలప్ చేసిన తర్వాత మా ఫాదర్ది రైట్ సైడ్ బ్లాంక్ వదిలేసి కింద థర్డ్ పార్ట్ ఫిలప్ చేస్తాను. థర్డ్ పార్ట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయంటే బేసిక్గా జస్ట్ మా ఫాదర్ది డేట్ ఆఫ్ బర్త్, మా ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు. ఇప్పుడు మా ఫాదర్ది ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబర్స్, స్పౌస్ అంటే వైఫ్ అన్న హస్బెండ్ అన్న వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబర్, ఇవన్నీ రాసి కింద సైన్ చేసి డేట్ వేసి బిఎల్ఓకి సబ్మిట్ చేసేస్తాం. ఇది మా ఫాదర్ ప్రాసెస్. ఒకవేళ నేను సపోజ్ నాకు ఒక 22 ఇయర్స్ అనుకుంటే నాకు అప్పటికి 2002లో 18 ఇయర్స్ ఉండవు కాబట్టి నాకు 2002 ఓటర్ లిస్ట్లో నా పేరు ఉండదు కాబట్టి నేను రైట్ సైడ్ మాత్రమే ఫిలప్ చేయాలి. రైట్ సైడ్లో కూడా నా డీటెయిల్స్ కాదు, మా పేరెంట్స్ అన్న, గ్రాండ్ పేరెంట్స్ అన్న ఎవరి పేరు 2002 ఓటర్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫామ్ చేస్తున్నా, నాకు ఇప్పుడు 22 ఇయర్స్, నేను 2002లో నాకు ఓటు లేదు కాబట్టి ఈ రైట్ సైడ్లో మా ఫాదర్వి 2002 ఆ పీడిఎఫ్లో ఉన్న డీటెయిల్స్ని ఫిలప్ చేస్తాను అనమాట. ఎట్లా 2002లో ఓటర్ లిస్ట్లో మా ఫాదర్ డీటెయిల్స్ ఏవి ఉంటే అవి నేను ఇక్కడ నేమ్, వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబర్, అతని రిలేటివ్ ఎవరి నేమ్ మెన్షన్ చేసిందో వాళ్ళ నేమ్, డిస్టిక్, స్టేట్, అప్పటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి లెఫ్ట్ సైడ్ బ్లాంక్గా వదిలేసి మళ్ళీ ఎప్పుడు నన్ను థర్డ్ పార్ట్కి వచ్చేసి థర్డ్ పార్ట్లో నా డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, మా ఫాదర్ నేమ్, మా ఫాదర్ ఓటర్ కార్డ్ నంబర్, మా మదర్ నేమ్, మా మదర్ ఓటర్ కార్డ్ నెంబర్, స్పౌస్ ఇఫ్ అవైలబుల్ అంటే ఒకవేళ వైఫ్ హస్బెండ్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, తర్వాత కింద సైన్ చేసి డేట్ వేసి బిఎల్ఓకి ఫామ్ సబ్మిట్ చేస్తాం. 2002 లిస్ట్లో నేమ్ ఆర్ అదర్ డీటెయిల్స్ ఎలా వెతకాలి అనేది పార్ట్ 2లో చూద్దాం. ఇప్పటి వరకు ఏమైనా ఫిల్లింగ్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.